హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే రైస్ ఫేషియల్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ఫస్ట్ స్టెప్ మనం ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలి. దానికి మనం రైస్ అలాగే వాటర్ని యూస్ చేస్తాం. ఫస్ట్ రైస్ని వాటర్తో బాగా వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని 6 to 8 hours లేదా 2 hours అయిన రైస్ని నానబెట్టిన వాటర్ని యూస్ చేసి డైరెక్ట్గా కాటన్ ప్యాడ్ని డిప్ చేసి ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఫేస్ వాష్ చేసుకొని దానికి కొంచెం కొంచెంగా ఈ రైస్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇది ఫేస్ పైన ఉన్న డర్ట్ని క్లియర్ చేసి స్కిన్ని ఫ్రెష్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. దీనికోసం మనం రెగ్యులర్గా యూస్ చేసే ఏ ఫేస్ వాష్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. దీనికోసం కొంచెం రైస్ ఫ్లోర్ అండ్ హనీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకొని 3 to 5 minutes జెంటిల్గా ఫేస్ పైన అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. లేదా మీ దగ్గర ఇలాంటి 5-in-1 ఫేషియల్ మసాజర్ ఉంటే దీన్ని యూస్ చేసుకొని కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. ఇది డెడ్ స్కిన్ని క్లియర్ చేసి స్కిన్ని ఇన్స్టెంట్గా బ్రైట్గా మారుస్తుంది. స్క్రబ్బింగ్ తర్వాత ఫేస్కి స్టీమ్ ఇచ్చి బ్లాక్ అండ్ వైట్స్ రిమూవ్ చేసుకోవాలి. లేదా మనం స్క్రబ్బింగ్ చేసుకుంటూ కూడా స్టీమ్ ఇవ్వచ్చు. అలా చేయడం వల్ల డెడ్ స్కిన్ అలాగే బ్లాక్ అండ్ వైట్స్ ఈజీగా రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మసాజింగ్. ఫేస్కి మసాజ్ చేసుకోవడానికి మనం ముందుగా మసాజ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం రైస్ ఫ్లోర్ అలాగే మిల్క్ క్రీమ్ అదే పాలమీగడ యూస్ చేస్తాం అనమాట. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఫేస్ మీద మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. ఫేస్ అండ్ నెక్కి మసాజ్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇది కొంచెం జిడ్డుగా ఉంటుంది బట్ నాట్ ఏ ప్రాబ్లం. ఇది స్కిన్ని నారిష్ చేసి స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ సాఫ్ట్ స్మూత్ గ్లోనెస్ కూడా ఇస్తుంది. ఇది కూడా 3 to 5 minutes మసాజ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. లేదా ఈ మసాజర్ని యూజ్ చేసుకుని కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ద ఫోర్త్ స్టెప్ ఫేస్ ప్యాక్. దీనికోసం మనం రైస్ ఫ్లోర్, ముల్తానీ మట్టి అలాగే రైస్ వాటర్ని యూజ్ చేస్తాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఫేస్ అండ్ నెక్కి అపోర్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత 10 to 15 minutes డ్రై అయిన తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ని డీప్గా క్లీన్ చేస్తుంది అలాగే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ని బ్రైట్ అండ్ క్లియర్ అండ్ గ్లాసీగా ఉంచుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ రెగ్యులర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ కి అప్వర్డ్ డైరెక్షన్ లోనే అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ ని టైట్ చేస్తుంది, ముడతలు త్వరగా రాకుండా కాపాడుతుంది. అండ్ లాస్ట్ టోనర్. దీనికోసం మనం రైస్ వాటర్ ని యూజ్ చేస్తాము. ఈ రైస్ వాటర్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ ని టైట్ చేసి రిఫ్రెష్ గా ఉంచుతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ఇంట్లోనే ఇలా వీక్లీ వన్స్ ఫేషియల్ చేసుకుంటే స్కిన్ హెల్దీగా బ్రైట్ గా గ్లాసీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.